రాజకీయ లాభం కోసం ఆరోపణలు చేస్తే సహించబోమని బీఆర్ఎస్ నేత వంటెర విజయవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఊరచెరువు కాల్వల కబ్జా పేరుతో తమ కుటుంబాన్ని వివాదంలోకి లాగుతున్న బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బందులకు గురి చేయగా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఎలాంటి అక్రమాలు లేవని నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికలను హైకోర్టుతో సహా వివిధ కోర్టులు పరిశీలించి తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కోర్టుల తీర్పుల కాపీలను మీడియాకు చూపిస్తూ ఇకపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనపై పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాని తర్వాత క్రమంలో మరో 100 ప్లాట్లకు కూడా రాజమౌళి గారి పీరియడ్లో పర్మిషన్ రావడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ రాకుండా ముందుకు కాంగ్రెస్ వాళ్ళు అనేక ఇబ్బందులను పెట్టారు. ఆ ఇబ్బందులో భాగంగా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు, హైకోర్టు నుంచి కూడా వ్యక్తులు వచ్చి నా వెంచర్ని మొత్తం పరిశీలించి నా వెంచర్లో ఉన్నాయి కేవలం ఫీడర్ ఛానల్స్ మాత్రమే. ఫీడర్ ఛానల్స్ అంటే ఫ్లూయిడ్స్ ద్వారా కిందికి ఏమన్నా ఆయకట్టు అంటే పొలాలు ఉంటే ఈ చెరువులో ఉన్న నీళ్ళని పొలాలు పారించుకోవడానికి మాత్రమే వాడతారు. ఇందులో 80% ఆయకట్టు వివిధ సినిమా థియేటర్ల రూపంలో, ఇది నీ థియేటర్ కూడా ఇందులో ఉంది, ఫంక్షన్ హాల్ల రూపంలో, లేదంటే ప్లాట్ల రూపంలో ఈ ఆయకట్టు అర్బనైజేషన్ అయిపోయింది. కాబట్టి అయినప్పటికీ కూడా ఫీడర్ ఛానల్స్ మామూలుగా కొంచెం జిగ్జాగ్స్ ఉంటాయి. నా రోడ్ల పక్కమడే పునరుద్ధరించడం హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అనుసరించి ఆల్రెడీ పునరుద్ధరించడం జరిగిపోయింది. దాన్ని మళ్ళీ ఇదే టీం ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్సీ, ఇరిగేషన్ ఎస్సీ గారు వీళ్ళతో పాటు హైకోర్టు నుంచి వచ్చి ధృవీకరించి శబాష్ మీరు మంచిగా పునరుద్ధరించారు, ఏ విధంగా కింద ఆయకట్టు వాళ్ళు కూడా పునరుద్ధరించుకోవాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.